ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు A4 రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐఎస్పీ మాజీ చీఫ్ ప్రభాకర్ ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు బంధువుల నుంచి ₹1 సీజ్ చేశామని రాధాకిషన్ అయితే ఒప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన ₹3.50 సీజ్ చేశామని రాధాకిషన్ రావు అయితే తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి A4 రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మధురి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ ఏదైతే రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు చాలా కీలకమైన విషయాలు కోర్టుకు అందజేయడం కూడా జరిగింది. ఈ కేసులో A4 గా రాధాకిషన్ రావు ఉన్నారు. ఆయన ఏదైతే మాజీ చీఫ్ ప్రభాకర్ ఆదేశాల మేరకు భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ ని బెదిరించి అతని దగ్గర నుంచి ₹70 లక్షల సీజ్ చేయడం జరిగింది. అలాగే దుబ్బాక ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు బంధువుల నుంచి ₹1 సీజ్ చేశామని కూడా రాధాకిషన్ పోలీసుల అంటే ఏదైతే అతన్ని అరెస్ట్ చేసి విచారించిన క్రమంలో వాటిని కూడా వెల్లడించారు. అలాగే మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డికి చెందిన 3.5 కోట్లు 2016లో వర్గానికి చెందిన అధికారులతోటి ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత చెప్తేనే ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డామని నల్గొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగారావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాలరావు, హైదరాబాద్ సిట్ లోనే ఉన్న పనిచేస్తున్న తిరుపతన్న, వీరందరినీ కలిసి ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి వీటన్నిటిని కూడా తాము అన్ని కూడా డబ్బులన్నీ కూడా ఇచ్చేయడం కూడా జరిగింది. అలాగే ఈ ఏదైతే ఈ ట్యాపింగ్ అనే ఫోన్ ట్యాపింగ్ చేసి అబ్బాయికి సంబంధించిన డబ్బులన్నీ కూడా సీజ్ చేయడం కూడా జరిగిందో ఆ డబ్బుల వ్యవహారానికి సంబంధించి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి, ఆ తర్వాత పార్టీలో ప్రధానంగా ఉన్న వ్యక్తికి అందజేయడం కూడా జరిగిందని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ ఏదైతే ఈ సీజ్ చేసిన డబ్బుల్లో ఎమ్మెల్సీ వెంకటరెడ్డి చిన్ననాటి స్నేహితుడు కావడంతో అందులో కొంత డబ్బు అతనికి అందించడం కూడా జరిగింది అని కూడా చెప్తున్నాడు. 2023లో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇన్స్పెక్టర్లు, సిబ్బంది అందరినీ పెట్టుకొని ఈ టాస్క్ ఫోర్స్ ఆ తర్వాత SOT వెహికల్స్ లో ఈ డబ్బునన్నింటినీ కూడా పంపడం కూడా జరిగింది అని కూడా చెప్తాను. మొత్తం 8 సార్లు కూడా ఈ డబ్బులు పట్టుకొని వాటన్నిటిని కూడా ఆ బీఆర్ఎస్ అధినేతకు ఆ తర్వాత మాజీ మంత్రికి అందించామని చెప్పి రాధాకిషన్ ఏదైతే పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసిన తర్వాత ఆ విచారణలో చెప్పడంతో అదంతా కూడా రిమాండ్ రిపోర్ట్ లో అధికారులు వాటన్నిటిని కూడా పొందుపరిచి కోర్టుకు అందజేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక నగల వ్యాపారస్తులు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసి కొంత డబ్బును మూటగట్టుకునే వాస్తవమే. ఆ డబ్బుల వ్యవహారానికి సంబంధించి వారికి అందజేయడమే కాకుండా వెంకటరామరెడ్డి కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కొంత డబ్బును సమకూర్చాను అని చెప్పి రాధాకిషన్ రావు వెల్లడించినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో అధికారులు పేర్కొనడం జరిగింది. మాత్రం ఈ డబ్బుల వ్యవహారం మొత్తం కూడా బీఆర్ఎస్ చుట్టే తిరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరిగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు కృష్ణ? ఖచ్చితంగా మాధురి, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అటు భుజంగారావు గాని, ప్రణీత్ రావు గాని, తిరుపతన్న, ఇప్పుడు తాజాగా రాధాకిషన్ రావు వీరంతా కూడా అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఎవరైతే ప్రభాకర్ రావు వ్యవహరించడం జరిగిందో ఆయన ఆదేశాల మేరకు ఆయన కులానికి సంబంధించి ఒక్కో కమిషనరేట్ ఒక్కో ప్రాంతం నుంచి ఒక వ్యక్తిని నియమించుకున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వీరందరినీ కలిసి ఒక టీమ్ గా ఏర్పాటు చేసి దాదాపు 100కు పైగానే ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి వారందరినీ కూడా బెదిరేయడం కూడా జరిగిందని కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ భుజంగారావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వీరంతా కూడా కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్షాలకు సంబంధించి అలాగే రేవంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల వ్యవహారానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశామని మాత్రమే చెప్పారు. కానీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ మాత్రం ఈ ఏదైతే ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి 2018 ఎన్నికల్లో దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్స్ 2023లో ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి వీటన్నిటిని కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఆ సీజ్ చేసిన దాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చీఫ్ కి అందజేశాము. ఇక డబ్బుల వ్యవహారానికి సంబంధించి కూడా ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రికి అందించామని ఆయన మొట్టమొదటిసారి రాధాకిషన్ పూర్తి వివరాలను కూడా వెల్లడించారు. సో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే ఖచ్చితంగా ఆ నేతలు ఎవరు అనేది ఒక పేరు క్లారిటీకి వచ్చిన తర్వాత వారికి కూడా నోటీస్ అని కూడా రిసీవ్ చేస్తామని చెప్పి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.
ఫోన్ ట్యాపింగ్ కేసు A4 రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షలను సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రఘునందన్ రావు బంధువుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని రాధాకిషన్ అయితే ఒప్పుకున్నారు. ఇక మునుగాడు ఉప ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన ₹3.50 కోట్ల కూడా సీజ్ చేశామంటూ కూడా రిమాండ్ లో అయితే రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు.